బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితమైందని చెప్పేసి ప్రతిపక్షాలు కొంతవరకు అనుకుంటున్నారు. దాని గురించి మీరేమంటారు? భూస్థాపితమే అయితే మన ఓటింగ్ పర్సెంటేజ్ డిఫరెన్స్ ఎంత? ఒకటి, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కాదు. ఎందుకు కాదంటే తెలంగాణకు బీఆర్ఎస్ పార్టీకి ఉన్న అనుబంధం అటువంటిది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడిన బలమైన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. వాళ్ళకి ఏముంది అంటే భూస్థాపితం ఇప్పుడు ఈ ఎలక్షన్ లో ఏదైతే స్ట్రాటజీ వాడారో అదే ఎలక్షన్ తర్వాత కూడా వాడుతున్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళు ఎలాగైతే బిహేవ్ చేశారో సేమ్ అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా అలాగే బిహేవ్ చేస్తున్నారు. ఏదో మసిపూసి మారేడుకాయ అంటారు కదా, ఆ రకంగా ఒకటే పదాన్ని పదే 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 సార్లు అంటే ప్రజలు దాన్ని నమ్ముతారేమో. బీఆర్ఎస్ పార్టీ అనేదే లేకుండా ఉంటే ఇంకెప్పటికీ అని కొన్ని ఉంటాయి కదా ఊహాగానాలు, ఎప్పటికీ మేమే ఉండొచ్చు ఆ రకంగా ఏమన్నా ఆ అంటే అవతల పార్టీలు చేస్తున్న కుట్ర అయ్యి ఉండొచ్చు. కానీ బీఆర్ఎస్ పార్టీ అనేది తెలంగాణలో ఎప్పటికీ భూస్థాపితం కాదు. ఇప్పటి వరకు మీరు చూడండి, అలా భూస్థాపితం కావాలనుకుంటే చాలా రాష్ట్ర పార్టీలు ఎప్పుడో దేశాలలో భూస్థాపితం కావాలి. కానీ వాటి మనుగడ, వాటికి సంబంధించిన జెండా, వాటికి సంబంధించిన ప్రతిదీ ఎక్కడో చోట వినబడుతుంటది కదా. అంటే అగ్రశ్రేణి నాయకులందరూ వేరే పార్టీలోకి మారుతున్నారు అని చెప్పేసి కొంతవరకు సమాచారం ఉంది. దాని గురించి అని చెప్పేసి పార్టీని కూడా బీఆర్ఎస్ ని కూడా భూస్థాపితం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు సహజంగా అధికారం ఉన్నప్పుడు అధికారం ఉన్న పార్టీ సైడ్ వాళ్ళు మారుతారు, వీళ్ళు మారుతారు. అంతెందుకు, నేను మాట్లాడిన దాంట్లో కూడా హెడ్డింగులు పెట్టి క్వశ్చన్ మార్క్ లేసి అంటే క్వశ్చన్ మార్క్ పెడుతున్నారు అంటే వాళ్ళకి క్లారిటీ లేదని అర్థం. సో అధికారం వేరే పార్టీది వచ్చినప్పుడు సహజంగా మాట్లాడే మాటల సహజ ఊహాగానాలు ఉంటాయి. కానీ బీఆర్ఎస్ పార్టీలో మాత్రం ఇప్పటి వరకు అటువంటివి ఏమీ లేవు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ సమీక్షా సమావేశాలు నిర్వర్తిస్తున్నప్పుడు చూస్తున్నాం కదా. ఆల్మోస్ట్ అందరూ బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిన ఎమ్మెల్యేలు, మిగతా చైర్మన్లు ప్రతి ఒక్కరు బీఆర్ఎస్ పార్టీలో సంస్థాగత నిర్మాణమైన పనులు లేకపోతే సమావేశాలు ఏవి పెట్టినా అక్కడికి వస్తున్నారు, హాజరవుతున్నాం, మాట్లాడుతున్నాం. ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో పనిచేయడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు. ఇంకా చాలా బలంగా గొంతులు వినపెడుతున్నారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీలో ఇప్పటికైతే ఇది మారుతారు అది మారుతారు అనేది మాత్రం ఊహాగానాలు. అంటే బీఆర్ఎస్ లో ఇంకో లిక్కర్ స్కామ్ కూడా కవితక్కది కొద్దిగా బయటకు వచ్చింది కదా, ఆ విషయం ఎప్పటి వరకు ముగిస్తుండొచ్చు? ఇప్పుడు దాని గురించి మీకు తెలుసు కదా, రాహుల్ సుప్రీం కోర్టులో స్టే తెచ్చుకున్న సంగతి తెలుసు. దాని గురించి ఏం జరుగుతుంది ఏంది అనేది రెగ్యులర్ గా పేపర్ లో వస్తున్న సంగతి తెలిసే. కవితక్క మీద కావచ్చు, అక్కడ ఢిల్లీలో కావచ్చు, మిగతా రాష్ట్రాల్లో ఉన్న నేతల మీద కావచ్చు, అది ఎందుకు పెట్టారు, ఏం పెట్టారు అనే విషయాల గురించి ప్రతి ఒక్కరం మాట్లాడుకున్నాం. రాజకీయాల్లో కేసులు పెట్టడం ద్వారా ఆ పార్టీల్లో ఉండే శ్రేణులను అనేది ఏదో ఒక రూపంలో ఇబ్బంది పెట్టడం అనేది ఇవి సహజంగా మనం చూస్తూనే ఉంటాము. ఆ విషయంలో సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈడీ విచారణ వచ్చిన తర్వాత ఏం జరిగింది, పిలిచిన తర్వాత ఏం జరిగింది అన్న సంగతి తెలిసిందే. ఫస్ట్ ఫోన్లు లేవు అన్నప్పుడు ఫోన్లు చూపించిన సంగతి, అన్ని విషయాలు మనం చూస్తూనే ఉన్నాం. అందులో ఫోన్లు చూపెట్టిన దాంట్లో అవాస్తవం గిట్ల ఉందని చెప్పేసి చాలా వరకు అంటున్నారు. ఇప్పుడు మీడియా మీరు ఒక విషయం వచ్చినప్పుడు వాళ్ళు ఇప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా మాట్లాడతారు. మీడియాలో ఉన్న మీ అందరి సాక్షిగానే కదా తను ఫోన్లు చూపించిన సంగతి కూడా ఉంది. అంటే విషయము చట్టం పరిధిలోకి వెళ్ళింది. ఆల్రెడీ విచారణ జరుగుతుంది. ఆల్రెడీ సుప్రీంకోర్టు నుంచి స్టే వచ్చింది. కాబట్టి అప్పటి విషయాలు అందరికీ తెలుస్తూనే ఉన్నాయి. రాజకీయాల్లో ఒక పార్టీని ఇబ్బంది పెట్టే క్రమంలో జరిగే అనేక అంశాలు ఉంటాయి. అందులో ఇది ఒక అంశం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు జీవో ఇష్యూ చేసిన దాన్ని బట్టి మీరైతే అక్కడికి వెళ్ళేటప్పటికి ఫోటోలు అయితే తీయడం అయితే వాళ్ళు జరిగింది. దీనిపైన ఒక మహిళ పైన ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఇట్లా దురుసుగా ప్రవర్తించారు కదా, దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఒకటి, నేను కొన్ని విషయాలను అంటే నా దృష్టికోణం వేరు, రాజకీయాల్లో నా దృష్టికోణం వేరు. ప్రభుత్వాలు ఇప్పుడు వాళ్ళు ఇలా ప్రవర్తించారు, అది వ్యక్తులుగా కొంతమంది ప్రవర్తించుండొచ్చు, ఇంకేదన్నా అయ్యుండొచ్చు. ఆ రోజు నేను బాధపడ్డాను, ఎమోషనల్ గా ఫీల్ అయ్యాను. ఒక సంఘటన తర్వాత నాకు ఒక ఇన్సిడెంట్ తర్వాత గౌరవార్థం ఇచ్చిన దాన్ని తదనంతరం కంటిన్యూ చేస్తారా చెయ్యరా, ప్రభుత్వాలు మారుతాయా మారతలేవా, ఇటువంటి అంశాల గురించి కూడా నేను ఏ రోజు ఆలోచించలేదు. ఒకటి, నేను బాధపడ్డా.
అది అలా తీసివేయడం వల్ల అంటే ఫోటోను అలా తొలగించడం వల్ల నేను బాధపడ్డా. అంతే తప్ప దాన్ని రాజకీయాలకు ముడిపెట్టి పెద్ద ఎత్తున ఏదో రాజకీయాలు చేసి రాజకీయాలంటే ప్రజలకు శ్రేయస్కరమయ్యే అంశాల గురించి మాట్లాడి రాజకీయం అనేది రాజకీయం అని నేను అనుకుంటున్నాను. వ్యక్తిగత అంశాల గురించి పెద్ద నేను వెళ్ళదలుచుకోలేదు కాబట్టి ఆ విషయాన్ని నేను పెద్దగా దీనికి ముడిపెట్టలేదు.